దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని మాట వినడం వలన మనకి ప్రయోజనం అనేటటువంటి అంశంలో 7 విషయాలు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దిస్ ఈస్ పాస్టర్ హర్షకిరణ్, బర్జోనా మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అండ్ హోలీ రాక్ చర్చ్ పాస్టర్గా నేను పనిచేస్తున్నాను. ఈ విషయాల్లో దేవుని మాట వినడం వలన నాకేంటి ప్రయోజనం అని మీరు అనుకుంటుంటారు. కానీ దేవుని మాట వినడం వలన ఒక 7 ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క చిన్న ప్యాసేజ్ ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుండి 33వ వచనంలో ఉన్నటువంటి భాగంలో ఈ 7 మాటలని నేను మీకు తెలియచేస్తున్నాను. నెంబర్ 1, నీ శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడు. నెంబర్ 2, నీకు విరోధులకు ఆయన విరోధిగా ఉంటాడు. నెంబర్ 3, నీకు మంచి ఆహారాన్ని, నీటిని, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. నెంబర్ 4, నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నెంబర్ 5, నీ శత్రువులు ఇక లేకుండా ఆయన చేస్తాడు. నెంబర్ 6, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నెంబర్ 7, నిన్ను స్థిరపరుస్తాడు, విశాలపరుస్తాడు. ఈ 7 విషయాలను బట్టి మనము దేవుణ్ణి వెంబడించేవారముగాను, అనుసరించేవారముగాను, ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఎందుకు ఈ మాటను చెప్తున్నాను అని అంటే, మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మానసికంగాను, శారీరకంగాను, ఆరోగ్యంగాను, సంతోషంగాను మీరు జీవించగలుగుతారు. కనుకన ఈ యొక్క విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. నా పేరు టి హర్షకిరణ్, పాస్టర్స్ అండ్ బైబుల్ టీచర్ అండ్ బర్జోనా మినిస్ట్రీ ఫౌండర్ అండ్ డైరెక్టర్గా నేను ఉంటున్నాను. మీకు తప్పకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, అపోహలు ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు.